ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. ఈరోజు మత్స్య పురాణములోని సముద్ర మథనం గురించి తెలుసుకుందాము. దేవదానవులు నిత్యము పోట్లాడుకోవటంతో ఎప్పుడు ఆ యుద్ధాల్లో ఇరుపక్షాలలోని వారు చనిపోతూ ఉండేవారు. రాక్షస గురువు శుక్రాచార్యుడి చేతిలో మృత సంజీవని విద్య ఉండటంతో చనిపోయిన రాక్షసుల్ని చిటికలో బ్రతికించేవాడు. దేవతల విషయంలో అలా జరగలేదు. వారు విచారంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించారు. బ్రహ్మదేవతలతో, మీరు రాక్షసులతో తాత్కాలిక సంధి చేసుకోండి, వారితో కలిసి పాలసముద్రాన్ని మతించండి, అప్పుడు దాని నుండి అమృతం లభిస్తుంది. ఆ అమృతంతో మీరు అమరులు కావచ్చు. అప్పుడు రాక్షసుల్ని చూసి భయపడవలసిన పని లేదు అని అన్నాడు. దేవతలు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి సంధి విషయం ప్రస్తావించారు. బలి సంధికి ఒప్పుకున్నాడు. కొంతకాలం దేవతలు రాక్షసులు ఏ విధమైన కలహాలు లేకుండా జీవించారు. తర్వాత ఒకరోజు ఇంద్రుడు బలి వద్దకు వచ్చి, బలి, మనం క్షీరసముద్రాన్ని మదించినట్లయితే దాని నుండి అతి విలువైన మణిరత్నములు, వాహనములు, అపూర్వమైన వస్తువులు లభిస్తాయి. వాటిని మనం పంచుకొని ఆనందంగా జీవించవచ్చు అని సలహా ఇచ్చాడు. దానికి బలి అంగీకరించాడు. సముద్ర మథనానికి ఏర్పాట్లు జరిగాయి. మందర పర్వతాన్ని కవ్వంగా ఎంచుకున్నారు. సర్పరాజము వాసుకిని దానికి కట్టెతాడుగా తీసుకున్నారు. కానీ పర్వతాన్ని కదలకుండా ఉంచడానికి ఒక పీఠం అవసరం అయింది. దేవతల కోరికపై విష్ణువు కూర్మావతారం ఎత్తి మందర పర్వతాన్ని వీపు మీద మోచాడు. దేవతలు వాసుకి తోకను పట్టుకున్నారు. రాక్షసులు వాసుకి తలభాగం పట్టుకున్నారు. సముద్రాన్ని చిలికారు. మథనములో మొట్టమొదటగా సముద్రంలో వెలువడినది చంద్రుడు. శివుడు చంద్రుడిని తన ఆభరణంగా చేసుకొని తన తలపై అలంకరించుకున్నాడు. తర్వాత సముద్రం నుంచి ధనాది దేవత లక్ష్మీదేవి ఉద్భవించింది. విష్ణువు లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. ద్రాక్షరసాది దేవత సుర అటు తర్వాత ఆవిర్భవించింది. పిమ్మట దివ్యాశ్వమైన ఉచ్చైష్టవం పైకి లేచింది. ఇంద్రుడు దాన్ని గ్రహించాడు. తర్వాత కౌస్తుభమని ఆవిర్భవించింది. విష్ణువు దాన్ని వక్షస్థలములో అలంకరించుకున్నాడు. ఇవన్నీ బయటికి వచ్చాక దట్టమైన నల్లని పొగలు వ్యాపించాయి. పొగ వెనుక అగ్ని కీలలు పైకి లేచి దేవదానవుల్ని చంపేస్తామని బెదిరించాయి. అగ్నితో పాటు అన్ని రకాల విషసర్పాలు, విషపురుగులు బయటికి వచ్చాయి. వీటి తర్వాత ఒక భయంకరమైన కాలకూట విషం వెలువడింది. ఆ కాలకూట విషాన్ని ఏం చెయ్యాలో ఎవ్వరికీ తోచలేదు. దాన్ని అలా వదిలేస్తే అది అందరినీ చంపేసేటట్లుంది. దేవతలు, రాక్షసులు తమ గండం గట్టెక్కలా చూడమని శివుణ్ణి ప్రార్థించారు. శివుడు వెంటనే కాలకూటాన్ని మింగాడు. కాలకూట విషయం అతడి కంఠాన్ని మార్చేసింది. ఆనాటి నుంచి శివుడు నీలకంఠుడయ్యాడు. ఆపద తొలగిపోయాక సముద్ర మథనం మళ్లీ మొదలైంది. దేవతల వైద్యుడైన ధన్వంతరి సముద్రం నుంచి వెలువడ్డాడు. అతడు అమృత కలశాన్ని చేత ధరించి ఉన్నాడు. అమృతం కోసం తిరిగి దేవతలు, రాక్షసులు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు విష్ణువు ఒక అందమైన స్త్రీ అంటే మోహిని అవతారం దాల్చి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రాక్షసులంతా విష్ణుమాయలో పడిపోయి మోహినికి అమృత భాండాన్ని అందించారు. ఆ తర్వాత తిరిగి దేవతలతో పోట్లాడడంలో మునిగిపోయారు. రాక్షసులలా మారి ఉన్నప్పుడు విష్ణువు రహస్యంగా దేవతలందరికీ అమృతాన్ని పంచాడు. ఆ విధంగా దేవతలంతా అమరులయ్యారు. రాక్షసులకి ఒక చుక్క కూడా అమృతం దక్కలేదు. కానీ రాహువు అనే రాక్షసుడు విష్ణువు చేస్తున్న మోసాన్ని పసిగట్టి దేవతల రూపం ధరించాడు. అందుకని అతడికి కూడా కొద్దిగా అమృతం దక్కింది. సూర్యచంద్రులు ఈ విషయాన్ని గమనించి విష్ణువుకు చెప్పారు. విష్ణువు వెంటనే తన సుదర్శన చక్రం ప్రయోగించి రాహువు తల నరికేశాడు. అమృతం రాహువు కింది భాగానికి ఇంకా దిగలేదు. దాంతో రాహువు తల మాత్రమే అమరత్వం పొందింది. కానీ రాహువు సూర్యచంద్రుల్ని క్షమించలేదు. సూర్యచంద్రుల్ని ఇప్పటికీ పట్టి పీడిస్తూనే ఉన్నాడు. వీటినే మనము సూర్యగ్రహణము, చంద్రగ్రహణము అంటాము. రోమహర్షణుడు మునులకు మత్స్యపురాణములోని వ్రతాల గురించి, ప్రయాగ క్షేత్ర మహిమ గురించి, శివుని గురించి చెబుతూ శివుడిని త్రిపురారి అంటారు అని చెప్పాడు. శివుడిని అలా పిలవడానికి కారణమేమిటని మునులు అడిగారు. రోమహర్షణుడు త్రిపుర గురించి వివరించాడు. త్రిపుర మయుడు దానవులకు శిల్పి, విశ్వకర్మ దేవతలకు శిల్పి. రాక్షసులు దేవతల చేతిలో ఓడిపోవటం చూసి మయుడు దేవతల్ని జయించే విధంగా ఒక కఠినమైన తపస్సు చేయనారంభించాడు. విద్యున్మాలి, తారకుడనే ఇంకో ఇద్దరు రాక్షసులు కూడా దేవతల్ని జయించే ఉద్దేశంతో తపస్సు ప్రారంభించారు. ఇంత కఠిన తపస్సు ఆ రాక్షసులు ఎందుకు చేస్తున్నారా అని అందరూ ఆశ్చర్యపోయారు.
వారి తపస్సుకి బ్రహ్మ ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. మేం పదే పదే దేవతల చేతిలో ఓడిపోతున్నాము, అందుకని మాకు శత్రు దుర్భేద్యమైన ఒక కోట కావాలి. మేము ఆ కోట లోపల నివాసం ఉంటూ అమరులలాగా కలకాలం జీవిస్తాము. ఆ కోటకు త్రిపుర అనే పేరు కావాలి అని కోరుకున్నారు. అమరత్వం అయితే ఇవ్వలేను, కానీ ఏవైనా దుస్సాధ్యమైన షరతులు పెట్టి చావు నుంచి తప్పించుకోండి అని సలహా ఇచ్చాడు బ్రహ్మ. అయితే శివుడు త్రిపురని ఒక్క బాణంతో నాశనం చేసినప్పుడు మాత్రమే మాకు చావు వచ్చేటట్లు అనుగ్రహించు అని రాక్షసులు బ్రహ్మను కోరారు. బ్రహ్మ తథాస్తు అనే అంతర్ధానమయ్యాడు. బ్రహ్మవరాన్ని పొందిన మయుడు కోటను నిర్మించడం ప్రారంభించాడు. అది 3 భాగాలుగా ఉంది. ఒకదాన్ని ఇనుముతోనూ, ఒకదాన్ని వెండితోనూ, ఇంకొకదాన్ని బంగారంతోనూ తయారు చేశాడు. మామూలుగా 3 కోటలు వేర్వేరుగా ఉంటాయి, కానీ 1000 ఏళ్లకు ఒకసారి పుష్యమీ నక్షత్రం రోజున ఈ 3 కోటలు ఒకే చోటికి వస్తాయి. అందుకనే వాటిని 3 కోటలు లేక త్రిపుర అని అంటారు. ప్రతి కోట నిండా దేవతలతో యుద్ధాలు చేయడానికి కావలసిన రకరకాల ఆయుధాలు జాగ్రత్త చేయబడి ఉన్నాయి. తారకుడు ఇనుప కోటలో, విద్యున్మాలి వెండి కోటలో, మయుడు బంగారు కోటలోనూ కొలువు తీరారు. ఇతడ రాక్షసులకి కూడా అభేద్యమైన త్రిపుర గురించి తెలిసి వారు కూడా వచ్చి 3 కోటల్లోనూ సర్దుకున్నారు. రాక్షసులు నీతి నియమాలు పాటిస్తూ శివుడిని ధ్యానిస్తూ కాలం గడుపుతున్నారు. శివుడికి వారి మీద కోపం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వారిని చంపగల శక్తి శివునికి మాత్రమే ఉంది. అందువల్ల వారందరూ శివభక్తులయ్యారు. కాలం గడిచిన కొద్దీ వారిలో అహంకారం పెరగసాగింది. వారికి దేవతలపై ద్వేషం నెమ్మదిగా పెరిగింది. వారు దేవతలకు సహాయంగా ఉండేవారిని, దేవతలను నమ్ముకున్న వారిని హింసించటం ప్రారంభించారు. మయుడు వారించినా వారు వినలేదు. వారిలో హింసా ప్రవృత్తి బాగా పెరిగింది. ప్రపంచంలోని వారంతా బ్రహ్మతో రాక్షస పీడ నుంచి విముక్తి చేయమని మొరపెట్టుకున్నారు. నేను చేయగలిగింది ఏమీ లేదు. త్రిపురాసురులను మీరు ఎవ్వరూ జయించలేరు. కేవలం ఒక్క శివుడు మాత్రమే వారిని నాశనం చేయగలడు. కనుక మనమందరము వెళ్ళి ఆ మహాదేవుని వేడుకుందామని బ్రహ్మ చెప్పాడు. దేవతలు, ఋషులు, మానవులు అందరూ శివుడిని ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థనలకు శివుడు సంతోషించి త్రిపుర సంహారానికి ఒప్పుకున్నాడు. శివుడు ప్రయాణించడానికి ఒక ప్రత్యేక రథం తయారైంది. శివునితో పాటు యుద్ధం చేయడానికి దేవతలందరూ తమ తమ ఆయుధాలతో తరలివచ్చారు. శివుని రథానికి బ్రహ్మ స్వయముగా సారథి అయ్యాడు. దేవతలకి రాక్షసులకి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. నంది కూడా యుద్ధం చేశాడు. నంది విద్యున్మాలితో పోలాడి అతడిని చంపేశాడు. కానీ మయుడికి అన్ని రకాల మాయలు తెలుసు. ముఖ్యంగా ఔషధుల్ని ఉపయోగించుటలో అతని దిట్ట. ఒక అద్భుతమైన ఔషధీ రసంతో విద్యున్మాలిని తడిపేసరికి అతడు వెంటనే పునరుజ్జీవితుడయ్యాడు. దీన్ని చూసి రాక్షసులు సంతోషంతో పేట్రేగిపోయారు. ఎవరైనా రాక్షసులు చనిపోతే మయుడు తిరిగి వాళ్ళని బ్రతికించేవాడు. కానీ శివుడే రంగంలోకి దిగటంతో రాక్షసులు భయంతో పారిపోవటం మొదలుపెట్టారు. ఒక భయంకర ద్వంద్వ యుద్ధంలో నంది తారకాసురుడిని చంపేశాడు. కానీ మయుడు తారకుడిని తిరిగి బ్రతికించాడు. మయుడు రాక్షసులతో ఇలా అన్నాడు: వరం సంగతి మర్చిపోకండి. త్రిపురని నాశనం చెయ్యాలంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలున్నాయి. అవి లేకపోతే త్రిపుర అభేద్యమే. ఇప్పుడు ఆకాశములో పుష్యమీ నక్షత్రం వెలుగుతుంది. కొద్దిసేపట్లో 3 పురలుగా ఒకటైపోతాయి. శివుడొక్కడే త్రిపురని నాశనం చెయ్యగలడు. అంతేగాక శివుడు ఒక్క బాణంతోనే త్రిపురని సంహారం చెయ్యాలి. శివుడు అలా చెయ్యడానికని అశక్తుడని మనం సురక్షితం అని అందరికీ విశ్వాసం కలిగించండి. కానీ శివుడిని, అతని సైన్యాన్ని ఎదుర్కొనడం అంత తేలికేం కాదు. నంది విద్యున్మాలిని రెండోసారి చంపేశాడు. 3 పురములు ఒకటిగా కలవగానే శివుడు జ్వలించే బాణంతో త్రిపురని అగ్నికి ఆహుతి చేశాడు. దానిలో ఉన్న రాక్షసులందరూ చనిపోయారు, ఒక్క మయుడు తప్ప. అతడు శివభక్తుడు కాబట్టి చనిపోలేదు. ఆనాటి నుంచి మయుడు నీటి అడుగున నివాసం ఏర్పరచుకున్నాడు. మునులు రోమహర్షుల్ని చనిపోయిన తారకుడులు మరల జన్మించినట్లు చెప్పారు. త్రిపురారి చేతుల్లోనే మరణించని ఆ తారకాసురుని వృత్తాంతం చెప్పండి, అతడు ఎవరి చేత చంపబడ్డాడో తెలుపండి అని అడగగా, తారకాసురుడు వజ్రాంగుని కుమారుడు అని చెప్పి వజ్రాంగుని గురించి, అతని కుమారుడైన తారకాసురుని గురించి రోమహర్షణుడు ఇలా వివరించాడు. రేపటి వీడియోలో తారకాసురుని గురించి, వజ్రాంగుని గురించి తెలుసుకుందాము. ఓం శ్రీ వెంకటేశాయ.